40 సంవత్సరాల రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జస్ట్ కేవలం 5 సంవత్సరాలు జగన్ గారిది. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తి కరోనా. ప్రజలందరూ సాగు పరిస్థితుల మీద ఏ ఒక్కడో కూడా రోడ్డు మీద రాకుండా లేని పరిస్థితి ఎదుర్కొని ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే హెల్త్ క్లినిక్, 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు తెచ్చారు. మరి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారు ఆయన? ఒకటైనా తెచ్చారా? తెలదు కదా. మీరు చెప్పండి. మీరు జీవో ఉందో లేదో ఈరోజు తెలుస్తుంది కదా. ఇప్పుడు జీవో ఉందో మెడికల్ కాలేజ్ ఉందో ఏనపాత్ర గారు అక్కడ కాలేజీయే లేదన్నారు. ఉందో లేదో ఇప్పుడు చూపిస్తున్నాం కదా. తర్వాత ఇప్పుడు నిజంగా ఒక విషయం మాట్లాడుకుందాం. ఇన్ని రోజుల రాజకీయ చరిత్రలో అమ్మఒడి పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ ఆలోచనలో వచ్చింది అంటున్నాడు. ఎక్కడ పోనీ 2014లో ఉందా? 2014లో అమ్మఒడి ఏమైనా ఉందా? దాని ముందు చంద్రబాబు నాయుడు 3 సార్లు గెలిచాడు. ఏమైనా ఉందా? అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వాహన మిత్ర కానీ మొత్తం ఆ జగన్ అన్ననే ఫాలో అవుతున్నారు. అందులో తిరిగిలేదు. అందులో జై జగన్ ఇంకా అయిపోయింది. వచ్చే ఎలక్షన్లో ప్రజలందరికీ ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూశారు. తర్వాత ఏదో ఈవీఎంలో ఏదో దానివల్ల మిస్టేక్ వల్ల ఓడిపోయాం. వచ్చి ఎలక్షన్లో ఈ 11 కూడా వాళ్ళకి రావు. 175కు 175 కొట్టి జై జగన్ గెలిపించుకుంటాం. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయమన్నాడు. సరే మాకు 175 వద్దనుకుందామండి. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయమనండి. సింగిల్ గా పోటీ చేసి అతను గెలవనండి. ముందు అతను గెలవమనండి. గెలుస్తాడా? గెలిచాడు కదా 2019లో 2 చోట్ల డిపాజిట్లు పోయి గెలిచాడా? సొల్లు కబుర్లు అనవసరం. ముందు దమ్ముంటే సింహం సింగిల్ గా వస్తుంది. సింగిల్ గానే పోటీ చేస్తాడు.